నిజం నిలకడ మీదే తెలుస్తుంది అనడానికి ఇప్పుడు జరిగిన ఓ సంఘటనే నిదర్శనం. ఆ నిజం పాకిస్తాన్ రోడ్డు మీదకు తీసుకొచ్చింది. ఇన్ని రోజులు చెప్పుకున్న మాటలు గప్పాలే అంటూ తేల్చేసింది. ఆ సంస్థకు చెందిన కమాండర్ పాక్ పరువును గంగలో కలిపారు. మత సంస్థ అధినేత కుటుంబీకులు మృతి చెందారని స్పష్టం చేశారు. ఇంతకీ పాకిస్తాన్ చెప్పిన అబద్ధపు మాటలేంటి? ఏమిటి ఆ సంస్థ? భారత్ దాడిలో అజహర్ కుటుంబం హతం. తొలిసారి అంగీకరించిన జైషే మహమ్మద్. దాడిలో అజహర్ బంధువులు 14 మంది మృతి. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాక్లోని ఉగ్రవాదుల వెన్నులో చలి పుట్టించింది. ఉగ్రవాదుల రహస్య స్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడి వాటిని నేలమట్టం చేసింది. బహవల్పూర్లో ఉన్న మసూద్ అజార్ ఇంటిని ఆపరేషన్ సింధూర్లో భాగంగా పేల్చివేశారు. ఈ దాడుల్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని పలువురు ప్రాణాలు కోల్పోయారు. జైషే కమాండర్ మసూద్ అలియాస్ కశ్మీరీ తాజాగా ఈ విషయాన్ని అంగీకరించారు. मोदी तक, वो नेतन्याहू से लेकर मॉस्को तक इन वीटो पावर और इन नेटो कुव्वतों के बीच में अगर इस जमीन की कोई शख्सियत डिस्कस हो रही है, मौजू बन रही है और इन एटमी मुल्कों के माबेन जंग की अगर कोई वजह बन रही है तो वो अमीरुल मुजाहिदीन मौलाना मसूद अजहर है. జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ ప్రసంగిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతానికి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. భారతీయ ఆర్మీ ఎలా తమ స్థావరాలపై దాడి చేశారు అనే విషయాన్ని ఆ వీడియో ప్రసంగంలో అతను వెల్లడించాడు. ఉగ్రవాదం బాటలో ముందుకు వెళ్లామని, ఢిల్లీ, కాబూల్, కాంధార్లలో పోరాడమని, ఈ దేశ సరిహద్దులను దక్కించుకున్నామని, సర్వస్వం త్యాగం చేశామన్నాడు. కానీ మే 7న భారత బలగాలు చేసిన దాడిలో మౌలానా మసూద్ అజార్ కుటుంబం మొక్కలైపోయిందని జైషే కమాండర్ కశ్మీరీ తన ప్రసంగంలో తెలిపాడు. అతను ప్రసంగిస్తున్న సమయంలో అతని వెనుక గన్నులు పట్టుకుని సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. అయితే పెహల్గాం ఉగ్రదాడిలో 26 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టారు. పాక్లో ఉన్న జైషే మహమ్మద్, లష్కరే తయ్యబా ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేశారు. బహవల్పూర్, కోట్లీ, ముర్దికేతో పాటు మొత్తం 9 స్థావరాలు పేల్చివేశారు. పాక్లో 12వ అతిపెద్ద నగరం బహవల్పూర్. జైషే ఉగ్ర సంస్థ కార్యకలాపాలకు ఆ ప్రాంతం కీలకంగా మారింది. లాహోర్కు 400 కిలోమీటర్ల దూరంలో ఆ పట్టణం ఉంది. జైషే ప్రధాన కార్యాలయం జామియా మజీద్ సుభాన్ అల్లా ఇక్కడే ఉంది. దీన్నే ఉస్మానో అలీ క్యాంపస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ దాడి గురించి పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ అజార్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు, అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. ఆ కార్యక్రమానికి మసూద్ అజర్ కూడా హాజరై కొద్ది నిమిషాల్లోనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. 2001 భారత పార్లమెంటుపై దాడి, 2008 ముంబై దాడులు, 2016 పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి బాంబు దాడి వంటి అనేక ప్రధాన దాడుల మాస్టర్ మైండ్, కరుడు గట్టిన ఉగ్రవాది మసూద్ అజార్. ఇప్పటికే భారత్ అతన్ని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ప్రకటించింది. 2019లో ఐక్యరాజ్యసమితి కూడా అజార్ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది. గతంలో ఇండియా ఈ కరుడుగట్టిన టెర్రరిస్టును అరెస్ట్ చేయగా 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 హైజాక్ చేసి ఉగ్రవాదులు మసూద్ అజార్ను విడిపించారు. ఆ తర్వాత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ స్థాపించి భారత్లో ఎన్నో దాడులు చేయించాడు అజార్. తాజా నిఘా సమాచారం ప్రకారం అజార్ ప్రస్తుతం తమ స్థావరమైన బహవల్పూర్ కు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్లోని గిల్గిత్ బల్టిస్తాన్ ప్రాంతంలో తల దాచుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి స్కర్దు ప్రాంతంలో అతని కదలికలను గుర్తించారు. అజార్ ఆఫ్ఘనిస్తాన్లో ఉండవచ్చని గతంలో పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలకు ఈ సమాచారం విరుద్ధంగా ఉంది.